మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సెలవులిస్తున్న మాట ఏమిటంటే, మన శ్రమ కాలంలో, మన శ్రమల దినమునందు మనం ఏం నేర్చుకుంటున్నాం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రమల వలన ఏం నేర్చుకున్నాడంట? విధేయతను నేర్చుకున్నాడంట. అటువంటి వారిగా మనం ఉంటున్నామా? దేవుడు క్రీస్తును పోలి నడుచుకోమని స్పష్టముగా తెలియజేస్తున్నాడు. మనము శ్రమల వలన కోపాన్ని తెచ్చుకుంటాం, శ్రమల వలన దుఃఖాన్ని తెచ్చుకుంటాం, శ్రమల వలన అలగడాలు నేర్చుకుంటాం. ఈ విధంగా మరెన్నో చేస్తాం. అవన్నీ కాదు, కానీ మనం శ్రమల వలన ఏం నేర్చుకోవాలి అంటే విధేయతను నేర్చుకోవాలా. అప్పుడు ఖచ్చితంగా నీవు ఏ ఆత్మను రక్షించాలనుకున్నా ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. శ్రమల వలన నువ్వు విధేయతను నేర్చుకుంటే, శ్రమల వలన నీవు విధేయతను నేర్చుకుంటే గనక దేవునిలో ఎక్కువగా ఫలిస్తావు, అనేక ఆత్మలను రక్షిస్తావు. దేవుని బిడ్డలారా, శ్రమల వలన విధేయత చూపించడం నేర్చుకుంటే బైబిల్ గ్రంథంలో ఉండే ఆశీర్వాదములన్నిటి కూడా నీ వెంటనే పరిగెడతాయి. ఎందుకంటే శ్రమను సహించిన వాడు ధన్యుడు అని చెప్పి లేఖనం సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, విధేయతను నేర్చుకుందాం. ఏదైతే శ్రమ కలిగిందో ఆ శ్రమను బట్టి మనము దేవునికి గనుక విధేయత కలిగి ఉన్నామంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని దృష్టించేవాడై ఉంటున్నాడు, ఆశీర్వదించేవాడై ఉంటున్నాడు, మనల్ని గొప్ప చేసేవాడై ఉంటున్నాడు. కాబట్టి శ్రమ వలన లోకంలో వారిలాగా కోపాన్ని తెచ్చుకోకుండా, అసూయలు తెచ్చుకోకుండా, అలగడాలు నేర్చుకోకుండా విధేయతను నేర్చుకొని దేవుని దృష్టిలో పడాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యానికి వందనాలైనా, గొప్ప దేవుడానికి వందనాలు. మా జీవితంలో ఎన్ని శ్రమలైతే వస్తున్నాయో వాటన్నిటిని ద్వారా మేము విధేయతను చూపించే బిడ్డలుగా మమ్మల్ని లేవనెత్తమని, సహాయం జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.